అయితే ఒక ఆశయం కోసం ఒక ఆలోచనతో మీరందరూ ఓట్లేశారు. అప్పటి వరకు దోపిడీ చేసిన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మీ ఆశల్ని ఏ ప్రభుత్వం అయితే నెరవేరుస్తుందో ఆ ప్రభుత్వానికి పెత్తనం కట్టే పరిస్థితికి మీరందరూ వచ్చారు. నాకెప్పుడో అనంతపూర్ జిల్లా అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. అనంతపూర్ జిల్లాలో రాయదుర్గ్ అంటే ఇంకా ఎక్కువ అభిమానం ఉండే నియోజకవర్గం. దీనికి కారణం అనంతపూర్ జిల్లానే వెనుకబడిన జిల్లా, రాయదుర్గం అయితే ఇంకా బాగా వెనుకబడిపోయిన ప్రాంతం. ఇప్పుడే ఎమ్మెల్యే చెప్పాడు, దేశంలోనే ఇలాంటి ప్రదేశం ఉండదు. ఒక స్థాయిలో అయితే నేను ముఖ్యమంత్రి 14లో ఈ యొక్క రాయదుర్గ ప్రాంతంలో ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ఏం చేయాలనో అలాంటి కార్యక్రమాలు చేపట్టాను. ఇప్పుడు కూడా ఇప్పుడే చెప్పాడు, మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో ఎడారి సూచనలు ఉన్నాయని చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, ఎడారి కానీయను, ఈ రాయదుర్గని అన్ని విధాల ఆదుకొని మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఆ రోజే మొత్తం మీరు చూస్తే ఒక్క అంద్రి నీవా పైన 4,500 కోట్లు ఖర్చు పెట్టాం. రాయలసీమలో 12,500 కోట్ల రూపాయలు ఒక్క ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టాం. ఏదే జీడిపల్లి భైరవాని తిప్ప ఎత్తిపోతల పథకానికి 968 కోట్ల రూపాయలు మంజూరు చేసి 35% పనులు కూడా పూర్తి చేశాం. మళ్ళీ ఈ నియామకాలు సాక్షిగా చెప్తున్నా, దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.